నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో మే 13వ తేదీన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసాక వాటిని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. అయితే స్ట్రాంగ్ రూమ్ల భద్రత ఎలా ఉంది, ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అధికారులు పాటించారా అనే విషయాలపైన కూటమి నేతలు ఫోకస్ పెట్టారు. మొదటి నుంచి ఈవీఎంల భద్రతపై టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా రిటర్నింగ్ అధికారులకు దిశానిర్దేశం చేయాలని ఎన్నికల కమిషనర్కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓ లేఖలో కోరారు. ఎన్నికల కమిషన్ సూచించిన నియమాలను ఉల్లంఘించిన కారణంగా స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతకు సంబంధించి తమ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. పోలింగ్ రోజు మరుసటి నాడు జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని ఆయా నియోజకవర్గాల్లో కౌంటింగ్ రోజున ప్రజలు, కార్యకర్తలు ఆస్తులను కాపాడేందుకు రాజకీయ హింసను అదుపులో పెట్టాలన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు డీజీఓ లేదా ఆర్ఓలను ఆదేశించాలన్నారు. ప్రజా తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందని వైసీపీ నేతలకు ముందుగానే సమాచారం ఉండడంతో ఎన్నికల కౌంటింగ్ నాడు అలజడి కలిగించేందుకు ప్రయత్నించవచ్చని టీడీపీ నేతలు ఈసీకి సమాచారం అందించారు. దీంతో భద్రత మరింత పెంచింది ఈసీ. మరోవైపు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకి ఇంతకు ముందే ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. దీంతో పాటు తిరుపతి, విజయనగరం ఘటనల్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ మేరకు ఏపీ సీఈఓకు లేఖ రాసిన ఆయన నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూముల వద్ద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిద్ధం పోస్టర్తో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీజే పాటలతో పార్టీ నిర్వహించారని, ఈ పార్టీలో 450 మందికి పైగా పోలీస్ అధికారులు పాల్గొన్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీని కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక 2 పేజీల తన లేఖకు ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను కూడా జత చేశారు చంద్రబాబు నాయుడు. ఈవీఎంలు, వీవీప్యాలెట్లకు సీల్ వేసిన అధికారులు 3 అంచెల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు వరకు సీసీ కెమెరాలు నిఘా నీడలోనే ఉంచుతారు. ఈవీఎంలు, వీవీప్యాలెట్లకు సీల్ వేసిన అధికారులు 3 అంచెలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జూన్ 4న ఓట్లు లెక్కింపు వరకు సీసీ కెమెరాల నిఘా నీడలోనే ఉంచారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటించి స్ట్రాంగ్ రూములను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తలుపులకు వేసిన తాళాలు, వాటికి ఉన్న సీళ్లను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈవీఎంల తరలింపులో అక్కడక్కడ నిబంధనలు పాటించలేదని, బస్సులకు బదులుగా ప్రైవేట్ వెహికల్స్లో తరలించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూముల వద్ద పోలీస్ భద్రతా లోపాలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈవీఎంల రక్షణపై టీడీపీ కీలక నేతలు క్యాడర్కి దిశానిర్దేశం చేసింది. ఇటు జనసేన నేత నాగబాబు కూడా స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కన్నేసి ఉంచాలని క్యాడర్కి సూచించారు. జూన్ 4వ తేదీ ఉదయం ఓట్లు లెక్కింపు జరిగే వరకు ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూముల ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ విధులు నిర్వహించాలి. కంటి మీద కునుకు లేకుండా వాటిని కనిపెట్టాలని పార్టీ సూచించింది. డేగ కన్ను వేసి స్ట్రాంగ్ రూములకు ఎవరు వస్తున్నారు, భద్రత ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి ఈవీఎంలకు తోడు పోస్టల్ బ్యాలెట్పై భద్రత కూడా నిఘా ఉంచాలని ఈసీని టీడీపీ కోరింది. అధికార యంత్రాంగం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈసారి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటు కీలకంగా భావిస్తున్నారు. ఈసీకి సమాంతరంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి కూటమి నేతలు తమకు సమాచారం తక్షణమే అందించేలా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూముల సమీపంలో ఇతర రాష్ట్రాల పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. సరిహద్దుల్లో తీవ్రవాద ముఠాల్ని తరిమికొట్టే బీఎస్ఎఫ్ దళాలు స్ట్రాంగ్ రూముల వద్ద సంఘ విద్రోహ శక్తులు ప్రవేశిస్తే వారిని తరిమి కొట్టనున్నారు. మొత్తం మీద ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందని అధికార వైసీపీ, విపక్ష కూటమి నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.